హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ భీష్మ ఏకాదశి సందర్భంగా పావన గోదావరి నదీ తీరాన ఉన్నటువంటి ధవళేశ్వర గ్రామంలో ధవళగిరిపై వేంచేసినటువంటి శ్రీ లక్ష్మీ జనార్దన స్వామివారి కళ్యాణ రథోత్సవము అత్యంత రమణీయంగా కన్నుల పండగగా జరిగిందండి. ఒక్కసారి దీన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఈ రథోత్సవం చూడటం వల్లనే చూసిన వారికి సంతాన సౌభాగ్య ఐశ్వర్యాలు కలుగుతాయండి. తప్పక ఒకసారి వీక్షించండి. మీకోసం ఈ రథోత్సవం. పావన గోదావరి నదీ తీరాన ధవళేశ్వర గ్రామంలో వెంచేసి ఉన్నటువంటి ధవళగిరిపై వెలిసినటువంటి లక్ష్మీ జనార్దన స్వామి వారి కళ్యాణము రథోత్సవము అత్యంత వైభవోపేతంగా జరిగాయి. శ్రీదేవి భూదేవి సహితుడై శ్రీ మహావిష్ణువు రథంపై ఆసీనులు కాగా, సూర్యచంద్రుడే రథానికి చక్రాలు కాగా, అష్టదిక్పాలకులే రథానికి కమ్మెలు కాగా, విశ్వక్షేణాది దేవతలు రథాన్ని ముందుకు నడపగా, వేలాది మంది భక్తులు గోవిందా గోవిందా అంటూ రథాన్ని లాగగా, తమ కష్టాలు బాధలు పోయి తమ కోరికలు నెరవేరాలని స్వామివారికి అరటి పండ్లు విసిరి ఆహ్వానించగా అత్యంత రమణీయంగా ఈ జనార్దన స్వామివారి రథోత్సవం సాగింది. ముగ్గురు మోయన అయిపోతుంది. అత్యంత మహిమగల ఈ స్వామివారి దేవాలయం చాలా మహిమగలది. 4 వేదాలు ఒక కొండగా ఏర్పడగా పావన గోదావరి నది ఈ స్వామివారిని అర్చించడానికి పరుగు పరుగున రాగా సాక్షాత్ శ్రీ మహావిష్ణువే మొట్టమొదటిసారిగా వెలిసిన దివ్యక్షేత్రం ఇది. ఈ క్షేత్రంలో సాక్షాత్తు నారద మహామునే తమ స్వహస్తాలతో స్వామివారిని అర్చించినట్లు ఇక్కడ పురాణం చెబుతుంది. త్రేతాయుగంలో శ్రీరాముడు రావణ బ్రహ్మ సంహారం తర్వాత ఆ బ్రహ్మహత్యా పథకాన్ని పోగొట్టుకోవటానికి ఈ క్షేత్రానికి వచ్చి ఈ స్వామిని అర్చించి ఆ బ్రహ్మహత్యా పథకాన్ని పోగొట్టుకున్నట్లు తెలియవస్తుంది. ఈ స్వామిని ఎవరైతే అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తారో వారికి తక్షణమే సత్సంతానము సౌభాగ్యత్వము చేకూరుతుందని ఇక్కడ జరిగినటువంటి మహిమలు నిరూపిస్తున్నాయి.
కోరిన కోరికలు తీర్చి భక్తుల పాలిట కొంగు బంగారమైన ఈ దివ్యక్షేత్రంలో స్వామివారి రథోత్సవాన్ని దర్శించటం, దాంట్లో పాల్గొనటం చాలా గొప్ప విషయం, జన్మధన్యం. చూశారు కదా ఆ లక్ష్మీ జనార్దన స్వామివారి రథోత్సవము. ఈ లక్ష్మీ జనార్దన స్వామివారు ఈ భూమి మీద మొట్టమొదట శ్రీ మహావిష్ణువు అవతరించినటువంటి వెలిసినటువంటి అద్భుత క్షేత్రమే ఈ లక్ష్మీ జనార్దన స్వామివారి దేవాలయం. కావున ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని కొంచెం ఆశీర్వదించండి. మీపైన మాపైన ఆ లక్ష్మీ జనార్దన స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటూ సర్వేజన సుఖనో భవంతు.